అవినా కొద్ది బయటికి వస్తానే కదా ఈ బెట్టింగ్ యాప్ల పంచాయతీ చిన్న యూట్యూబ్ నడిపించేటోళ్ళ నుంచి ఇక పెద్ద పెద్ద పాన్ ఇండియా స్టార్లు కూడా వీటిని ప్రచారాలు చేస్తారంటే దందా ఏ రేంజ్లో ఉన్నదో చూసుకోర్రో పారి. ఇక గదిగానే ఈడి కూడా ఓ పక్క నుంచి అరుచుకుంటుంది. ఇక గాముచ్చిన మనం కూడా పురాగా అరుచుకోవాలి కదా, మరి అరుచుకుందాం పారి. అబ్బా ఈ బెట్టింగ్ లలో ఇంకా పడుతూనే లేదబ్బా, తవ్వుతున్నా కొద్ది బయట పడుతున్నది. సజ్జనార్ సారి ఏమంట మొదలు పెట్టిండో గాని సే బెట్టింగ్ నో యాప్స్ అని, ఇది తవ్వుతా కొద్ది బయట పడుతున్నది. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయ్యేదాకొచ్చినది. చిన్న చిన్న యూట్యూబర్ల కాంచి పాన్ ఇండియా స్టార్లు కూడా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తున్నారంటే ఇక వాళ్ళ దంద ఎట్లా నడుతున్నది చూడురి, ఎన్ని కోట్ల పైసలు పెడుతున్నారు చూడురి. దీని మీద పంజాగుట్ట పోలీసు వాళ్ళు అయితే ఒక్కొక్కరు ఎంక్వైరీ వెళ్తున్నారు. 11 మంది మీద కేసు చేసే కదా. ఇక నటి శ్యామల కూడా వచ్చింది. ఇవాళ ఓ రామారావు అంటే ఆయన కేసు పెడితే ప్రభాస్ మీనా, గోపిచంద్ మీనా, బాలకృష్ణ మీనా ముగ్గురు మీద కేసులు అయినాయి. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్ గా మేము ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్ గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఏది మాట్లాడినా అది ఇల్లీగల్ అవుతుంది. డెఫినెట్ గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను. ఇప్పటిదాకానైతే 25 మంది మీద కేసు చేసిరు పోలీసు వాళ్ళు. ఈ బెట్టింగ్ యాప్లు ఎవరు తయారు చేస్తున్నారు, ఎట్లా మార్కెట్లకు వస్తుంది అనేది మొత్తం విచారణ చేసి 19 మంది బెట్టింగ్ యాప్ ఓనర్ల మీద కూడా కేసు చేసిరు మన పట్నా పోలీసు వాళ్ళు. రాష్ట్రంలో 1000 మంది దాకా చచ్చిపోయాయి ఈ బెట్టింగ్ యాప్లు చేయవచ్చి. ఇంకెంతమంది జీవితాలు రోడ్ల మీదకి వచ్చినాయో. ఇగో వీళ్ళేమో పైసలు తీసుకొని మంచిగా లగ్జరీ లైఫ్ బతుకుతుంటే వీళ్ళని నమ్మి పైసలు పెడితే ఇగో రోడ్డు మీదకి వచ్చే బతుకులాయే. అవు గింతమంది సాగు కారణమైన వాళ్ళను, ఇగో గింతమంది జీవితాలను రోడ్డు మీదకి తీసుకొచ్చిన వాళ్ళను వదిలిపెట్టొద్దు అంటుండు మన కేఏ పాల్ సారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ బిలో ఆయన టెక్స్ట్ లో ఒక మ్యాటర్ చదివాను, షాక్ అవుతున్నాను. అరే మన అన్న దేవరకొండ చెప్తే నేను ఇమీడియట్ గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను. అలాగే బాలకృష్ణ అట, మంచు లక్ష్మి అట, ఇలాంటి వారు 25 మంది ఇప్పుడు అరెస్ట్ అవబోతున్నారు. ఒకవేళ పోలీసులు వాళ్ళ దగ్గర పొలిటీషియన్స్ డబ్బులు తీసుకొని అరెస్ట్ చేయకపోతే వారందరినీ సుప్రీంకోర్టుకి నేను నడిపిస్తా. ప్రకాష్ రాజు లాగా మీరు కూడా తప్పయింది అని ఓపెన్ అపాలజీ చెప్పినంత వరకు. 2, మీరు సంపాదించిన డబ్బు ₹1 అయితే 1 కోటి, 10 కోట్లు అయితే 10 కోట్లు. 980 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే వారిని మీరు నరహత్య చేశారు. మీ ఇన్ఫ్లుయెన్స్, మిమ్మల్ని ఎంతో ఫాలో అవుతున్న ఈ ఫాలోవర్స్కి మీరిచ్చే గిఫ్ట్ ఇదేనా? మానవత్వం లేదా? దైవత్వం లేదా? రాక్షసుల్లాగా వాళ్ళ జీవితాల్ని మీరు దోచుకోవడమేనా? ఎండ్ ఆఫ్ ద డే మీకు మిగిలింది ఏంటి? ఆత్మకు శాంతి కావాలా? మనసుకు రక్షణ కావాలా? నెమ్మది కావాలా? ఫ్యూచర్ మంచి పేరు కావాలా? లేదా చరిత్రహీనులుగా మిగిలిపోవాలా? ఆలోచించండి. 72 గంటల టైం మీకు ఇస్తున్నాను.